మన సాంప్రదాయ వంటల్లో ఎంతో ప్రత్యేకమైంది పరమాన్నం. ఫస్ట్ ఒక గిన్నెలో పాలు పోసి బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు అందులో కడిగిన బియ్యం వేసి మెత్తగా ఉడికే వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ వేరొక బౌల్లోనే కొంచెం బెల్లం తురుము తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని సిరప్ రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ బియ్యం బాగా ఉడికిన తర్వాత ఈ సిరపు అందులో వేసి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ చివరలో నెయ్యిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్ వేసి బాగా మిక్స్ చేయాలి. మన ట్రెడిషనల్ అండ్ డిలీషియస్ పరమాన్నం రెడీ. పండగ అయినా శుభకార్యమైన పరమాన్నం ఉంటే అదే ఆ సందడే వేరండి. మీకు కూడా ఈ పరమాన్నం ఇష్టమైతే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇంతేనండి, నోరూరించే క్రీమీ అండ్ డిలీషియస్ పరమాన్నం రెడీ. ఒక్కసారి ఈ ట్రెడిషనల్ టేస్ట్ ట్రై చేస్తే పరమాన్నం అంటే ఎందుకు ఇంత స్పెషల్ అని మీకే అర్థమవుతుందండి. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు.